నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనే. సో పాడుతా తీయగా అని చెప్పి ఒక ప్రోగ్రాంలో అనేక ఆరోపణలు వస్తున్నాయి. లైక్ కీరవాణి గారి పైన, అలాగే సునీత గారు, ఇంకొంతమంది పైన కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు చేస్తున్న వ్యక్తి ప్రవస్తి అని చెప్పి ఒక అమ్మాయి తను బయటకు వచ్చి ఇలా జరుగుతుంది, ఆ లోపల ఇలాంటివి అన్నీ జరుగుతున్నాయని చెప్పి కూడా తను ఒక వీడియో బయట రిలీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత చర్చనీయాంశంగా మారింది. ఎటుపైన ఈ ఆరోపణల పైన కూడా కొంతమంది వీడియో బైట్స్ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఇలా జరుగుతుంటే ఇంకొక వ్యక్తి సింగర్ నేహా గారు కూడా బయటికి రావడం జరిగింది. అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకంటే తను అనేక టీవీ షోలో తను పార్టిసిపేట్ చేసింది. నిజంగా ఇలాంటివి జరుగుతాయా, లేకుంటే అసలు ఏంటి తెరపైకి మనకు అనిపించేది ఒకటి ఉంటే తెర వెనుక కూడా ఇంకొన్ని ఉంటాయని చెప్పి మనం వింటూ ఉంటాం. అవన్నీ వాస్తవాలా లేకుంటే అవాస్తవాలా తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా ఈరోజు మనం సింగర్ నేహా గారి దగ్గరికి రావడం జరిగింది. అసలు ఏంటి ఏం జరిగిందో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఓకే, పాడుతా తీయగా ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్లో మీరు పార్టిసిపేట్ చేశారు కాబట్టి సింగర్ ప్రవస్తి బయటకు వచ్చి తెర వెనకాల ఇలాంటివి కొన్ని జరుగుతాయి, తనని చాలా ఇబ్బంది పెట్టారు అంటూ కూడా అమ్మాయి బయటికి వచ్చి వీడియో బైట్స్ రిలీజ్ చేయడం మనం చూస్తున్నాం. అంటే యాజ్ మీరు అందులో పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఏంటి అసలు నిజంగానే ఇవన్నీ ఉంటాయా అందులో? అంటే ఆ షోలో ఏం జరిగింది అనేది 100% నాకు తెలియకపోయినా నేను పార్టిసిపేట్ చేసిన షోస్ లో నేను 10-11 రియాలిటీ షోస్ లో నేను పార్టిసిపేట్ చేశాను. చాలా వాటిలో నాకు కూడా అట్లాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయితే నేను ఫేస్ చేశాను. ఓకే, మీరు కూడా? ఫేస్ చేశాను. ఇన్ఫాక్ట్ నేనే కాదు, వెళ్ళే వాళ్ళు అందరూ ఫేస్ చేస్తారు, చాలా మంది ఫేస్ చేస్తారు. బట్ బయటికి చెప్పరు అనమాట. అంటే ఎందుకులే చెప్తే మళ్ళీ మనకేమైనా వచ్చే ఆఫర్స్ కూడా రావేమో అట్లా అనుకుని భయపడి చెప్పరు. అంటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటూ అన్ని చెప్పారు కదా మ్యామ్, లైక్ ఎలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మీరు ఫేస్ చేశారు? అంటే అసలు చాలా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక షోలో అయితే ముందు రోజే చెప్పేశారనమాట. అంటే ఒక రోజు ఒక మంచి ఫాస్ట్ బీట్ మంచి మాస్ సాంగ్ పాడాను, బాగా హిట్ అయింది అండ్ జడ్జెస్ బాగా చాలా ఇంప్రెస్ అయ్యారు. అండ్ అవుట్ ఆఫ్ 30 స్కోర్ కూడా వచ్చింది. అండ్ ఆ రోజు నైట్ ఆ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాకు కాల్ చేసి రేపు మీ అమ్మాయిని ఎలిమినేట్ చేసేస్తున్నామని చెప్పేసి మా మదర్తో చెప్పడం జరిగింది. అంటే దిస్ హ్యాపెండ్ వెన్ ఐ వాజ్ యంగ్ అనమాట. ముందు రోజు నైటే చెప్పారు ఇట్లా మీ అమ్మాయిని తీసేస్తామంటే మై మామ్ వాజ్ లైక్, ఎందుకు ఇవాళ చాలా మంచి స్కోర్ వచ్చింది కదా, అలా ఎలా ఎలిమినేట్ చేస్తారు, అయినా మీరు ముందే ఎలా చెప్పేస్తున్నారు రేపు కదా. అంటే అంత అమాయకంగా అడుగుతున్నాం అనమాట మేము, ముందే ఎలా చెప్తారు అని చెప్తే అది అంతే. అది అంటే ఇవాళ బాగా పాడింది కదా ఎట్లా చేస్తారు అంటే, మాకు వేరే అమ్మాయి ఉందండి, మేము తనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి ఇది ఆల్రెడీ డిసైడెడ్, మేము తీసేయాలి. అయినా ఫాస్ట్ బీట్సే కదా మీ అమ్మాయి పాడేది, వేరే సాంగ్స్ తను పాడలేదు. ఒక ఫాస్ట్ బీట్సే పాడుకుంటే సరిపోదు కదా, అదే మీరు బయటకు వెళ్ళి ఎక్కడన్నా పాడుకోండి అంటే చాలా లోగా మాట్లాడారు అనమాట. ఇప్పుడు సాంగ్స్ అనేది రకరకాల సాంగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ వాయిస్ కల్చర్ ఒకలాగా ఉంటుంది, దానికి చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడారనమాట. నేను ఇంకా ఫుల్ ఏడ్చేసాను. ఇంకా ఏడ్చేసి భయంతో అట్లాగే అదే ఏడు గొంతుతో ఇంకా నెక్స్ట్ డే ఎపిసోడ్ లో పాడాను అండ్ ఎలిమినేట్ అయిపోయాను. ఇది జరిగిన తర్వాత కొన్ని రోజులకి చక్రి గారు టాలెంట్ హంట్ జరిగింది. అందులో ఇప్పుడు ఈ ముందు హిట్ అయిన సాంగ్ ఏదైతే ఉందని చెప్పానో ఆ స్టేజ్ మీద నన్ను దాని గురించి అడిగారు. ఆయన కాంటెస్ట్ కి వెళ్ళి ఆయన పాట నేను పాడుతుంటే లేదు ఇది కాదు కౌసల్య గారు అనమాట, నాకు బాగా గుర్తు, ఈ పాట కాదు ఇలాంటి కాదు నువ్వు పాడాల్సింది అన్నారు. అదే ఇప్పుడు టీవీలో వేసింటే ధడాంగా వేసిండేవారు సస్పెన్స్ లాగా. కానీ తను చెప్పింది లేదు ఇది కాదు ఆ పాట పాడాలి నువ్వు అని చెప్పేసి అంటే ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ అండ్ పాడాను. అందులో నేను ఫైనల్స్ దాకా వచ్చాను, చక్రి గారు ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఒక్క చోట అదే రీజన్ కి ఎంతో బ్యాడ్ గా రిజెక్ట్ అయిన నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ అదే సాంగ్ కి అదే వాయిస్ కి ఆయన నన్ను అంతలాగా మెచ్చుకున్నారు. చక్రి గారు అంటే చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ నాకు చాలా జరిగాయి. ఓకే, అంటే తిను కామెంట్ చేసిన వ్యక్తులలో కూడా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు ఉన్నారు, అలాగే సునీత గారు. అంటే చాలా పెద్ద వ్యక్తులని తను కావాలని చెప్పి ఇలా బయటకు ఎలిమినేట్ అయిన సందర్భంలో ఏం చేయాలో తెలియక వాళ్ళపై కావాలని చెప్పి ఇలా అంటుందని చెప్పి కూడా చాలా మంది అనుకుంటున్నారు. దానికి మీ సమాధానం ఏంది?
అంటే తన పర్టికులర్ సిచ్యువేషన్ లో తను కావాలని చెప్తుందా నిజంగా చెప్తుందా నాకు తెలియదు, కానీ తను చెప్పే అన్ని అయితే జరుగుతాయండి జనరల్ గా. అంటే ఎపిసోడ్ ముందే సాంగ్స్ మార్చేయడము, లేదా మన లిస్ట్ లో ఉండే సాంగ్స్ తీసి పక్కన వాళ్ళకి ఇచ్చేయడము, అండ్ ఎపిసోడ్ ముందు వెళ్ళే లైక్ షూట్ స్టార్ట్ అయ్యే ముందే డిమోటివేట్ చేసి వాళ్ళని మాట్లాడడము, ఇవన్నీ జరుగుతాయి అన్ని. యా ఓకే, స్టేజ్ పై ఉన్నప్పుడు కూడా తను ఒక సాంగ్ పాడుతున్నప్పుడు కూడా అక్కడ మైక్ ఆఫ్ చేస్తుందని చెప్పుకొని సింగర్ సునీత గారు కూడా తనని ఏదో అన్నారు అని చెప్పి కూడా, అంటే మైక్స్ అలాంటివి మనకి వినిపిస్తూ ఉంటాయి, అలా ఇయర్ బడ్స్ పెట్టుకున్నప్పుడు జరుగుతుంది, అది జరుగుతుంది. జడ్జెస్ మాట్లాడుకునేటప్పుడు ఒకసారి మైక్లు ఆన్ లో ఉంటాయి, వాళ్ళకి కూడా తెలియదు. అండ్ ఇన్ కేస్ మైక్స్ ఆన్ లో లేకపోయినా కూడా మనకి జడ్జెస్ పోడియం పక్కనే ఆడియన్స్ పోడియం ఉంటది, లైక్ ఆనుకొని ఉంటది అనమాట చాలా వాటిల్లో. అండ్ వాళ్ళు మాట్లాడుకునేది వాళ్ళకి వినిపిస్తూనే ఉంటుంది. సో అందులో మన వాళ్ళు ఉంటారు కదా, సో ఆబ్వియస్లీ అది తెలిసిపోతుంది. అది లైక్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో, లైక్ తను చెప్పింది ఏంటంటే కీరవాణి గారి సాంగ్స్ పాడితే మెలోడీ సాంగ్స్ 100కి 100% తను ఓకే చేస్తాడు. లైక్ వేరే వాళ్ళ సాంగ్స్ పాడితే కూడా దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. లైక్ ఎవరు ఏ డైరెక్టర్ ఉన్నా కూడా వాళ్ళకి సంబంధించిన సాంగ్స్ పాడితేనే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి కూడా తను ఒక మాట చెప్పడం జరిగింది. లైక్ యాజ్ ఏ మీరు ఎక్స్పీరియన్స్ చేశారు, 9 పైగా షోలు చేస్తారు కాబట్టి ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్లు మీరు చూసే ఉంటారు. లైక్ ఈ షోస్లలో వాడు పాడినప్పుడు వాళ్ళ సాంగ్స్కి ఇలాంటి ఏమైనా ఉంటాయా, అంటే వాళ్ళ మ్యూజిక్ చేసిన సాంగ్స్ పాడితేనే వీళ్ళకి ఇలా ఉంటుంది అని చెప్పి. అంటే సో ఆబ్వియస్లీ ఎవరు చేసిన పాట అంటే వాళ్ళకి ఎక్కువ ఇష్టం ఉంటుంది, ఎక్కువ ప్రేమ ఉంటుంది, అది నిజమే కదా. అది కాకుండా ఇప్పుడు కీరవాణి గారే ఉన్నారనుకోండి, ఆయనకి ఓల్డ్ సాంగ్స్ అంటే ఇష్టము, అట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫేవరెట్ ఉంటుంది, దాన్ని ఎవ్వరు కాదనలేరు. సో అది పాడినప్పుడు ఎదుటి వాళ్ళు వీళ్ళకి అది ఇంకా బాగా అనిపిస్తుంది, అది న్యాచురలే కదా, ఇట్స్ అ హ్యూమన్ టెండెన్సీ. సో దాన్ని పట్టుకొని వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి కీరవాణి గారి ఫేవరెట్ సాంగ్స్ ఇవ్వడము, వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కానీ వాళ్ళకి వేరే సాంగ్స్ ఏదో ఇచ్చేయడము, ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ ఆడియన్స్ కి విన్నప్పుడు మీకు ఓ మై గాడ్ ఇదంతా జరుగుతుందా, ఇంత ఉందా వెనకాలని మీకు అనిపిస్తుంది. బట్ చాలా రియాలిటీ షోస్ పాడిన ఒక దానిగా, అండ్ ఇంకా చాలా మంది ఈ షోస్ లో ఎవరైతే పాడున్నారో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా మందికి జరిగి ఉంటాయి. బట్ ఏమన్నా అవుతుందేమో చెప్తే, ఏమన్నా అవుతుందేమో మాట్లాడితే అనే ఒక రీజన్ కే ఎవరు మాట్లాడరు. ఏదో జరుగుతుందేమో అని చెప్పి కూడా ఎవరు మాట్లాడరు అని చెప్పి చెప్తున్నారు. సో ఇంకోటి తను చెప్పింది ఏంటంటే, ఎవరైనా లైక్ ఈవెంట్స్ కానీ ఇంకో సందర్భాలలో కూడా వాళ్ళు ఆ సింగింగ్ సాంగ్స్ పాడే వ్యక్తులు అసలు సింగర్లే కాదు వాళ్ళు అని కీరవాణి గారు అన్నారు. అప్పుడు నేను చాలా బాధపడ్డా అని చెప్పి కూడా ఈ అమ్మాయి చెప్పడం జరిగింది. లైక్ అంటే ఈవెంట్స్ లలో పాడితే అసలు వాళ్ళు సింగరే కాదని చెప్పి కూడా, అంటే అలా మ్యారేజెస్ అని మ్యారేజెస్. సో యాక్చువల్ గా అందులోనే ఉండే వేరే కంటెస్టెంట్స్ ని నేను కనుక్కున్నాను అనమాట, ఇట్లా ఏమైనా ఈ టాపిక్ జరిగింది అసలు దీని గురించి జనరల్ గా అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మొత్తం కాదు తను చెప్పిన దాంట్లో కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని లేవు కూడా అన్నట్టు చెప్పారు పక్క కంటెస్టెంట్స్. అండ్ ఈ పర్టికులర్ ఇష్యూలో కీరవాణి గారు అన్నారంట, ఆయన ఒక మ్యారేజ్ ఈవెంట్ లో ఆయన స్టార్టింగ్ ఆఫ్ ద కెరీర్ లో ఆయన పాడినప్పుడు ఆయనకి కొంచెం లోగా అనిపించిందండి. అంటే ఇప్పుడు మ్యారేజెస్ అంటే అక్కడ ఎవరు పట్టించుకోరు కదా, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కదా. సో ఆయనకు అనిపించిందంట, నాకు వచ్చిన కళని నేను అవమానిస్తున్నానా, ఇట్లా నేను పాడుతుంటే కనీసం ఎవరు వినట్లేదు అని చెప్పేసి అప్పటి నుంచి ఆయన అట్లాంటి షోస్ కి వెళ్ళలేదంట. సో అది ఆయన సొంత ఎక్స్పీరియన్స్, ఆయన చెప్పారు అని చెప్పి ఆ పాడతా తీగాలో ఉన్న వేరే కంటెస్టెంట్స్ నాతోటి అన్నారనమాట. ఓకే, యా. సో అంటే ఈ ఎంటైర్ ఇష్యూకి యావత్ సమాజం లైక్ చూసే తెలుగు ప్రేక్షకులు కూడా షాక్ అయిపోయారు. లైక్ ఎందుకంటే మనకి ఇంత ముందుకు చెప్పినట్టు తెరపైకి ఎలా ఉంటే తెర వెనకాల ఎలా ఉంటుంది, లైక్ ఆ లోపల ఉండే ఆ కష్టాలు కానీ, సో ఇలాంటి ఇబ్బందులు కానీ బయటికి మీరు చెప్పే వరకు, ఎందుకంటే మీరు అందులో ఉంటారు కాబట్టి అది మీకే తెలుసు అందులో ఏం జరిగి ఉంటుంది. ఈ అమ్మాయి బాడీ షేమింగ్ అంటూ ఏదో మాట్లాడింది, దాని గురించి మీరేమంటారు? అంటే అది పర్సనల్ గా లైక్ కాస్ట్యూమర్ ఎవరైతే ఉన్నారో మేబీ ఆ పర్సన్ ఏమన్నా తనకి అట్లా ఇన్సల్టింగ్ గా మాట్లాడుండొచ్చు. ఇట్స్ అ వెరీ వెరీ బ్యాడ్ థింగ్. అంటే తను ఛానల్ నోటీస్ కి లైక్ ఆ డైరెక్టర్ గానీ ఎవరన్నా నోటీస్ కి మేబీ తీసుకెళ్లి ఉండాల్సిందేమో, అప్పుడు ఆ మూమెంట్ లోనే తీసుకెళ్లి ఉండాల్సింది. బట్ డ్రెస్సింగ్ విషయంలో అయితే ఇన్ జనరల్ అట్లా అయితే నేనైతే ఫేస్ చేయలేదండి. అంటే మీరు ఈ డ్రెస్సే వేసుకొని పాడాలి, ఇలాగనే ఉండాలి మాకు
కొంచెం ఎక్స్పోజింగ్ చేయాలి, ఇలాంటిది నేనైతే ఎప్పుడు వినలేదు, ఫేస్ చేయలేదు. ఓకే, లైక్ ఉంటాయా ఇట్లా ఎక్స్పోజింగ్ చేయాలి, ఎందుకంటే ఆన్ స్క్రీన్ లో మీరు కనిపిస్తూ ఉంటారు కాబట్టి కొంచెం బ్యూటీ యాడ్ చేయాలి, ఇలాంటి డ్రెస్సింగ్ వేసుకోవాలి, సో ఇలా ఉండాలి అని చెప్పి కూడా అంటే మంచి డ్రెస్సులు వేసుకోవాలని ఆబ్వియస్లీ అది Yes, of course, అది okay. చెప్తారు. ఎందుకంటే స్క్రీన్ లో కనిపించేటప్పుడు స్క్రీన్ లుక్ కూడా కావాలి కదా. సో మనమంతా నీట్ గా ఉండాలి, మంచి డ్రెస్సెస్ వేసుకోవాలంటారు కానీ ఇట్లాగా ఎక్స్పోజింగ్ చేసేలాగా బట్టలు వేసుకోవాలి అనేది నేనైతే ఇప్పటిదాకా ఎప్పుడు వినలేదండి. ఓకే, సో ఇది పక్కన పెడితే ఇలాంటి ఓ ఘటన మీ లైఫ్ లో చాలా ఇబ్బంది పెట్టిన సంఘటన కూడా ఒకటి జరిగిందని చెప్పి నేను నిన్న. సో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న ఒక వ్యక్తి, వాళ్ళకి సంబంధించిన వ్యక్తి కూడా మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాడు. అంటే గతంలో మీరు బయటకు వచ్చి మాట్లాడారు, బట్ అంత వైరల్ అయితే కాలేదు అది. సో ఎవరు వినలేనట్టున్నారు. ఆ వ్యక్తి చాలా బ్లాక్ చేశాడు, మీ లైక్ ఎంటైర్ కెరియర్ ని కూడా చాలా ఇబ్బంది పెట్టారు అని చెప్పి నేను నిన్న. ఇది నిజంగా వాస్తవమే అంటారా? నిజమే అండి. ఎవరో కాదు, మన తమన్ గారు ఉన్నారు కదా, తమన్ గారు కాదు, తమన్ గారి అసిస్టెంట్ ఉన్నారు కదా, ఆయన శ్రీకృష్ణ అన్నమాట, శ్రీకృష్ణ అన్న. సో ఇది ఫ్యూ ఇయర్స్ బ్యాక్ జరిగింది ఇది. అంటే కొంతమంది అడగొచ్చు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ జరిగింది కదా, ఇప్పుడు ఎందుకు ఇట్లా రకరకాలుగా అడుగుతున్నారండి బాబు, ఎందుకంటే నన్ను వేసుకుంటున్నారు కామెంట్స్ లో. సో ఏం జరిగిందంటే, నేను ఫుల్ ఫ్లోలో ఈవెంట్స్ చేస్తూ ఉన్నాను అండ్ సడన్ గా నాకు ఈవెంట్స్ అన్ని క్యాన్సిల్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళందరూ బ్యాక్ అడుగుతున్నారు, లేదా కొంతమంది సారీ అమ్మ మీరే ఉంచేసుకోండి అడ్వాన్స్, కానీ ఏమనుకోవద్దు మేము ఈ షో ఇవ్వలేము. ఇలా ఒక 4 shows వరుసగా 5 days లో 4 shows క్యాన్సిల్ అయిన తర్వాత 5th person ఇట్లా ఫోన్ చేసినప్పుడు మేము అడిగామన్నమాట, ఏంటి ఏమైంది మాకు అర్థం కావట్లేదు, 4 days నుంచి ఇట్లానే జరుగుతుంది, మాకు ఎవరన్నా పోనీ హింట్ అన్నా ఇవ్వండి, ఏమైందో మా సైడ్ నుంచి ఏమైనా మిస్టేక్ అయిందా మీరు చెప్పండి, మేము ఎవరికి చెప్పము మీరు చెప్పండి. అంటే ఆ ఈవెంట్ మేనేజర్ చెప్పింది ఏంటంటే, ఇట్లా శ్రీకృష్ణ గారు ఉన్నారు కదండి, ఆయన చెప్తున్నారు, మాకు చెప్పారు నేహాకి గనక మీరు షోస్ ఇచ్చారంటే నేను అండ్ మా టీమ్ ఎవరైతే ఉన్నామో మేము ఎవరము మీకు రాము, మీకు తను కావాలో మేము కావాలో తేల్చుకోండి మీరు అని చెప్పేసి అన్నారండి. మరి మీ అమ్మాయి పర్ఫార్మర్ మంచి పర్ఫార్మరే, మేమేం కాదంటలేదు, కానీ మీ అమ్మాయి ఒక్క అమ్మాయి కోసం మేము వాళ్ళందరినీ వదులుకోలేము కదా, ఎందుకంటే వాళ్ళు చెయ్యము అంటే మా లైఫ్లు కూడా రిస్క్ లో పడిపోతాయి, మాకు ఇదంతా అవ్వదు కదా. సో మీరు ఇది మళ్ళీ ఆయన అడగండి, ఎందుకంటే అడిగితే కూడా మళ్ళీ మాకు ప్రాబ్లం అవుతుంది, మా లైఫ్ మీద మీరు దెబ్బ కొట్టిన వాళ్ళు అవుతారు, ప్లీజ్ అండి అని రిక్వెస్ట్ చేశారు. సో కానీ అప్పుడు మేము నమ్మలేదు, చాలా వరకు నమ్మలేదు, ఎంత ఒక 80% నమ్మలేదండి. ఎందుకంటే శ్రీకృష్ణ అన్న నన్నెందుకు ఇట్లా చేస్తాడు, తనకి నాతోటి ఏం ఎనిమిటీ ఉంది, మేమిద్దరం సేమ్ ఊరు కూడా కదా మాది, నాకు కలిసినప్పుడు ఎప్పుడు నాతో బాగా మాట్లాడతాడు అండ్ అప్పుడప్పుడు సాంగ్ సెలెక్షన్లో కూడా ఏదైనా ఉంటే నాకు హెల్ప్ కూడా చేస్తాడు కదా రియాలిటీ షోస్లో, ఎందుకు అబ్బా ఇట్లా అని చెప్పేసి సరే ఇంకా మన లక్కే ఇట్లా ఉందేమో అనుకుని వదిలేసాం, పక్కన పెట్టేసాం. కట్ చేస్తే కొన్నాళ్ళ తర్వాత ఒక షో వాళ్ళు ఈవెంట్ మేనేజర్ కాకుండా డైరెక్ట్ షో ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళే నన్ను పిలిచారనమాట. లైక్ ఇందాక చెప్పాను కదా ఒక పాట బాగా హిట్ అయింది అని చెప్పేసి, సో మాకు ఆ అమ్మాయి కావాలి, మాకు ఖచ్చితంగా ఆ అమ్మాయి కావాలి అని చెప్పేసి వాళ్ళు నన్ను పిలిచారు. అదే ప్రోగ్రామ్ లో శ్రీకృష్ణ అన్న, గీతామాధురి అక్క వాళ్ళు కూడా ఉన్నారు. ఉంటే వాళ్ళు దేవర్ లైక్ మేము అసలు ఆ పాట కోసమే పెట్టుకున్నాము ఈ అమ్మాయిని ఇక్కడ పాడాలని చెప్పేసి, ఒకసారి ఇది శ్రీకృష్ణను తన చేత స్టేజ్ మీద పాడించండి అని చెప్పేసి ఈవెంట్ మేనేజర్ తో చెప్పాను. చెప్తే అన్న వచ్చేసి నేను పాడనన్నాడు. అంటే ఎందుకు పాడరు అని అంటే, లేదు నా వాయిస్ బాగాలేదు. వాయిస్ బాగాలేనప్పుడు వేరే సాంగ్స్ పాడుతున్నారు కదా ఇప్పుడు దాకా అంటే, లేదు నాకు ఆ పాట సూట్ అవ్వదు, అలా ఒక షోకి వచ్చినప్పుడు నాకు ఇది సూట్ అవ్వదు అని ఎవరు చెప్పరు. లేదండి మేము ఇంత డబ్బులు ఇచ్చి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మేము ఆ పాట కోసం ఈ అమ్మాయిని పిలిచాము, మీరు పాడరంటే ఎలా కుదురుద్దని వాళ్ళు గట్టిగా మాట్లాడారు. మాట్లాడితే సరే అని ఎట్లయితే కష్టపడి స్టేజ్ అయితే ఎక్కాడు. ఎక్కేసి కరెక్ట్ గా 3 lines పాడేసి వెళ్ళిపోయాడు స్టేజ్ మీద నుంచి. నేను అక్కడే అన్న ఇద్దరం పాడుతూ ఉన్నాము, 3 lines పాడేసి వెళ్ళిపోతాను. అంటే ఆ ఏజ్ లో నాకు ఎంత స్ట్రాంగ్ గా నా బ్రెయిన్ లో ఇంప్రింట్ అయిందంటే నేను చాలా బాధపడ్డాను ఆ రోజు. అంటే నాతోటి నేను పనికిరానా, నాతో పాడడానికే ఒకళ్ళు డినై చేస్తున్నారు అని చెప్పేసి. సో ఇంకా అప్పుడు మేము అనుకున్నాం, అయితే వీళ్ళందరూ చెప్పేది నిజమేనేమో, ఎందుకంటే మన కళ్ళ ముందు మన ఫేస్ మీదనే ఇట్లా చేశాడు కదా, సో ఇది ఇంకా నిజమే అయి ఉండొచ్చు అని చెప్పి
సో ఆ తర్వాత కూడా నేను ఇదే మాట నేను చాలా మంది దగ్గర విన్నాను. ఇక ఎవరైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు. సో రీసెంట్గా నా హిట్ వచ్చేసి దర్జా మూవీలో లింగో లింగో అనే సాంగ్ బాగా హిట్ అయింది, వైరల్ అయింది. అయినప్పుడు కొంతమంది ఈవెంట్ మేనేజర్స్ కాల్ చేశారు మళ్ళీ నాకు, చేసి అడుగుతున్నారు, ఓకే అండి షో చేస్తా అంటే, మీరు శ్రీకృష్ణ టీమా? కాదండి. మీరు సాకేత్ టీమా? అంటే కాదండి. అయితే మేము మళ్ళీ చెప్తాంలేండి. అంటే బ్యాచెస్ ఉంటాయి, అందులో బ్యాచెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు పాడమని చెప్తారు. ఓకే, వాళ్ళకి ఇష్టం లేని పర్సన్ ఎవరన్నా ఈ ఫీల్డ్ లో ఎంటర్ అయితే మేము రాము ఇక అక్కడికి. ఓకే 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 అని అంటారు. మళ్ళీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కూడా ఇదే జరిగింది నాకు, మళ్ళీ ఈ వ్యక్తితోనే. ఏంటి గ్రడ్జ్ అండి ఎంటర్ ఇష్యూలో? తెలీదు, ఇప్పటికి స్టిల్ తెలీదు, ఇప్పటికి తెలీదు, అసలు ఏం లేదు, అసలు గొడవే లేదు. తనకి నాకేం గొడవలు ఉంటాయి? అన్న పెద్దోడు, నేను చిన్నదాన్ని, తనకి నాకేం గొడవలు ఉంటాయి? మరి తెలీదు, ఇప్పటిదా తెలీదు. ఓకే, ఎప్పుడైనా కలవడం జరిగిందా? ఆ తర్వాత ఇంకెప్పుడు కలవలా నేను. ఆ రోజు స్టేజ్ మీద ఎప్పుడైతే నా ఫేస్ మీద నేను పాడను అని చెప్పేసి వెళ్ళిపోయాడో, ఆ తర్వాత ఇంకెప్పుడు నేను తనని కాంటాక్ట్ చేయడం కానీ తనతో మాట్లాడడం కానీ నేను ఇంకెప్పుడు చేయలేదు. ఓకే, సో ఈ ఇష్యూ పక్కన పెడితే, ఈ ప్రవస్తి అనే అమ్మాయి బయటికి వచ్చిన తర్వాత మీతో కాల్ మాట్లాడడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయి? అసలు ఏం జరిగిందని చెప్పి అనుకున్నారా అసలు? నేను ఈ మధ్యనే మాట్లాడాను, ఇష్యూ అంతా జరుగుతుంటే అసలు ఏంటి ఏమైంది అని చెప్పి నేను కాల్ చేశాను, మాట్లాడాను. సో మనకి టీవీలో ఏదైతే చెప్తుందో నాకు కూడా అదే చెప్పింది. ఇట్లా ఇట్లా అయింది, నేను చాలా బాధపడ్డాను. ముందు పాడుతా తీగలో కూడా నేను పాడాను కదా, నేను అప్పుడు ఎప్పుడు ఇట్లా కంప్లైంట్ చేయలేదు కదా, అందరూ నన్ను ఎందుకు చెప్తున్నావు అని అంటున్నారు, కానీ నేను ఎంత బాధపడితే నేను చెప్పాను అనేది ఎవరు ఆలోచించట్లేదు. ఇదే ఛానల్లో ఇదే షోలో నేను ముందు పాడాను కదా, అప్పుడు నేను కంప్లైంట్ చేయలేదు. ఇప్పుడు నాకు కష్టమైంది కాబట్టి నేను సఫర్ అయ్యాను, నేను డిప్రెషన్లో అనిపిస్తుంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను అని చెప్పేసి అన్నదన్నమాట. డ్రెస్సెస్ గురించి కూడా నేను అడిగాను, డ్రెస్సెస్ గురించి ఇట్లా జరగదు కదా, ఇట్లా నీకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందా అంటే, అవును నాకు అయ్యింది. లైక్ చిన్న సైజ్ ఏంటి లంగాలు ఏదో కుట్టారు, ఏదో చెప్పింది, కుట్టేసి అది కిందకి వేసుకోమని నన్ను బాగా ఫోర్స్ చేశారు. సో ఇప్పుడు ఒక అమ్మాయి అట్లా చెప్తుందండి, మనం దానికి ప్రూఫ్ మనం ఎక్కడి నుంచి తేవాలి? అది నిజమా అబద్ధమా అని అంటే అది ఎవరికి కూడా ఎలా తెలుసు చెప్పండి? ఇప్పుడు నన్ను కూడా అంటారు, ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న అసలు నిజమే ఏంటి అని నన్ను కూడా కింద కామెంట్లు వేసుకుంటారు కొంతమంది. ఇప్పుడు నేను ప్రూఫ్ ఎక్కడి నుంచి తేవాలి? జరిగింది మీరు చూసారు, లైక్ మీరు అనుభవించారు కాబట్టి బయటకు వచ్చి మాట్లాడుతారు. లైక్ ప్రవస్తి గారు మీకు ఏమైనా చుట్టాలు అవుతారా? లేదు, బెస్ట్ ఫ్రెండా? ఏమీ కాదు, ఏమీ కాదు. ఓకే, సో అంటే లైక్ ఈ ఇష్యూలో జరుగుతుంది కాబట్టి బయటకు వచ్చి ఏం జరిగిందో జనాలకు చెప్పే ప్రయత్నాలు అయితే మీరు చేస్తున్నారు అంతే. అంటే ఒక పర్టికులర్ ఛానల్ వాళ్ళు నన్ను అడిగారు, ఇట్లాంటి ఏమన్నా జరుగుతాయా షోస్ లో అంటే, జరుగుతాయి. అంటే నాకు జరిగిన సొంత ఎక్స్పీరియన్సెస్ అన్ని నేను షేర్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ప్రవస్తి చెప్పేది కూడా ఏంటి అంటే, ఈ పర్టికులర్ షోలో తనకి ఇంకేమి లాభం రాదు. ఇప్పుడు ఇదంతా తను చెప్పడం వల్ల తనకి ఈ షోలో ఇంకేం న్యాయం జరగదు కదా. తనకు ఒకవేళ అన్యాయం జరిగినా కూడా ఇంకే ఎలిమినేట్ అయిపోయింది. అక్కడ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఏదో పార్టీ చేసుకున్నారని చెప్పి నేను విన్నాను. మరి అవునా? ఏదో కొంతమంది అంటూ ఉన్నారు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. మరి అది వినలేదండి నేను, తెలియదు నాకు. ఓకే, మేబీ అంటే ఇప్పుడు తిను చెప్తుంది, వాళ్ళు ఇంకో కౌంటర్ వీడియో, ఇంకో కౌంటర్ వీడియో, ఎట్లనే జరుగుతుంది. మేబీ ఫేస్ టు ఫేస్ వస్తే వాళ్ళు ఏమన్నా సాల్వ్ అవుతుందేమో. అండ్ తిను వచ్చి చెప్పేది రైటా రాంగా అని అంటున్నారు కొంతమంది. రైటా రాంగా అంటే దానికి ఒక పర్టికులర్ ఆన్సర్ ఏమి ఉండదు కదా. బట్ మేబీ ఇంత గొడవ చేస్తున్నారు, ఇట్లా మనకి ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఫ్యూచర్ లో జరిగే రియాలిటీ షోస్ లో ఇట్లాంటి ఇష్యూస్ కాకుండా మేబీ కొంచెం జాగ్రత్త పడితే పడొచ్చు కదా. ఆ విధంగా అంటే ఈ తను బయట పెట్టడం వల్ల తనకి యూజ్ జరగకపోవచ్చు, బట్ వేరే వాళ్ళకి యూజ్ జరిగితే జరగచ్చు. మీరు బయటకు వచ్చారు, సో మాట్లాడుతూ ఉన్నారు. నెక్స్ట్ మీపై కూడా ఏమన్నా మీ కెరియర్ కి కానీ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని చెప్పి ఎప్పుడు ఆలోచించలేదా? ఇప్పుడు చెప్పాను కదా నా కెరీర్ ని ఎంత ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు గ్రూపిజం అనేది ఇండస్ట్రీలో ఫుల్ గా ఉంది. ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో టీవీ వైపే కాదు, సినిమాల వైపు గ్రూపిజం అనేది ఫుల్ గా ఉంది. సో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర అందరూ వీళ్ళే ఉన్నారు, ఈ సో కాల్డ్ సింగర్స్ అసిస్టెంట్స్ గా ఉన్నారు అనమాట. సో ఇంకా ఏం డ్యామేజ్ జరుగుతుంది అంటారు అని. ఇంకోటి ఇందులో కూడా కమిట్మెంట్స్ లాంటివి ఏమైనా ఉంటాయి అంటారు? ఉంటాయి.
అంటే మీరు ఎప్పుడన్నా మీతో మీ కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ నాతో అట్లా తప్పుగా మాట్లాడడం అయితే జరగలేదండి ఇప్పటిదాకా. బట్ ఇలా జరిగింది, వీళ్ళతో అలా జరిగింది విన్నాను, నేను కూడా చాలా విన్నాను. బట్ నేను స్ట్రాంగ్ గా ఏం బిలీవ్ చేస్తానంటే, మనం ఉండే దాన్ని బట్టి, మనం బిహేవ్ చేసే దాన్ని బట్టి కూడా డెఫినెట్ గా ఎదుటి వాళ్ళ చూపు ఉంటది అండ్ వాళ్ళ మాట కూడా ఉంటది. నేనైతే స్ట్రాంగ్ గా దాంట్లో బిలీవ్ చేస్తాను. సో నాకు ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ అయితే అసలు అవ్వలేదు. అవకాశాలు ఇస్తాము, పైకి తీసుకొస్తాము, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కూడా మేము లైక్ సింగింగ్ ఒక పాట ఇస్తాము. జరుగుతుంటాయండి, ఎందుకు జరగవు? ప్రతి దగ్గర జరుగుతాయి కదా, ఎక్కడ జరగవు? సాఫ్ట్వేర్ కంపెనీస్ లో లేవా, లేకపోతే డాక్టర్స్ దగ్గర లేవా? ఇప్పుడు అసలు అంత ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు కూడా. సో జరుగుతున్నాయి. ఓకే, సో చివరిగా చూసే వ్యూవర్స్కి, ప్రజలకి ఏం చెప్తారు మీరు? లైక్ ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ బయటకు వచ్చినప్పుడు జనాలు భయపడుతూ ఉంటారు. లైక్ ఎవరైనా ఆ సింగర్ కావాలని చెప్పి అవకాశాలు ఉన్నా, సో అప్కమింగ్ ఇప్పుడు వచ్చే 18+ వాళ్ళు కానీ ఆ సింగర్ని చేద్దాము నా కొడుకుని కూతురు అని చెప్పి ఎన్నో కళలు కన్న వాళ్ళు కూడా ఇలాంటి ఆరోపణలు బయటకు వస్తే వాళ్ళు భయపడుతూ ఉంటారు. లైక్ నా కూతురికి. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు కరెక్ట్ గా చెప్పారు. నన్ను కింద కామెంట్స్ లో కొంతమంది తిట్టేస్తున్నారు, ఎందుకు ఇట్లా భయపెట్టేస్తున్నారు, ఇంకా ఎవరు రాకూడదా ఇండస్ట్రీకి, ఇంకా రాకూడదు అన్నట్టు చెప్పేస్తున్నారు అని. నో, ఐఎమ్ ఓన్లీ గివింగ్ అ రియాలిటీ చెక్ అబౌట్ రియాలిటీ షోస్. అన్నిటికీ ప్రిపేర్ అయ్యండి, అది నేను చెప్పేది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు క్యాచ్ చేశారు కరెక్ట్ గా. ఏంటి అంటే చాలా స్మూత్ గా ఉంటది అనుకొని రావద్దు, ఎందుకంటే బాధపడతారు. అండ్ నేను చెప్పేది ఏంటంటే, మీరు రావద్దు, ఇంట్లో ఆగిపోండి, ఇక్కడ వేస్ట్, ఇక్కడ ఏం జరగదు, అది కాదు నేను చెప్పేది. ఏంటంటే ఇండస్ట్రీలో పైకి రావాలంటే అది అందరి వలన అయ్యేది కాదు, దానికి ఒక టైం అనేది ఉంటది. నేను ఇప్పుడు వచ్చి రేపు సక్సెస్ అయిపోవాలి అని అనుకుంటే కుదరదు. దానికి ఒక లాంగ్ ప్రాసెస్ ఉంటది, దానికి మనం మెంటలీ మనం ప్రిపేర్ అయి రావాలి. ఆ మైండ్ సెట్ తో మనం రాలేదనుకోండి, ఒకసారి ఓడిపోగానే వెళ్ళిపోతాం, ఇంకా డిసప్పాయింట్ అయిపోయి. సో అట్లా చేసుకోవడం వల్ల యూజ్ లేదు. వచ్చే వాళ్ళు రండి, హ్యాపీగా రండి, ప్రాబ్లం ఏం లేదు. అంటే ఇప్పుడు ఒకటి జరిగింది, దాన్ని మర్చిపోయి నెక్స్ట్ ఏంటి అలా ఆలోచించాలి. ఆ యాటిట్యూడ్ తో ఉండే వాళ్ళైతే రండి, నో ప్రాబ్లం. కొన్ని కూడా ఆ మనసుకు తీసుకొని ఏమన్నా జరిగే అవకాశాలు ఉంటాయి, లైక్ డీప్ గా తీసుకొని కూడా. ఇప్పుడు ఈ అమ్మాయి అట్లానే కదా, డీప్ గా తీసేసుకుంది, బాగా మనసులో బాగా తీసుకుంది. సో నేను డిప్రెషన్ లో ఉన్నాను అని అంటుంది. సో అంత లెవెల్ దాకా వెళ్ళే అంత సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళు కొంచెం ధైర్యంగా, మీ ధైర్యం పెంచుకొని రండి అంటున్నాను నేను, అంతే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ఎందుకంటే యాజ్ ఎ ఉమెన్ గా. ఒక కామెంట్ చూస్తే నాకు నవ్వు వచ్చింది. ఈమె బాగా పాడుతుంది కదా, ఈమె కావాలని ఇప్పుడు టీఆర్పీ కోసం చెప్తుంది, ఈమెకి గాడ్ ఫాదర్ ఉన్నారు ఇండస్ట్రీలో. అరే బాబు, నాకు గాడ్ ఫాదర్ ఉంటే నేనెందుకు అన్ని షోస్ లో ఎలిమినేట్ అవుతాను? నాకెందుకు ఇన్ని నష్టాలు జరుగుతాయి? అలాంటిది ఎవరు లేరు. అలాంటిది ఉంటే ఎప్పుడో వేరేలాగా ఉండేది కదా సిచ్యువేషన్. సపోర్ట్ ఉంటే నేను ఎందుకు వేరే వాళ్ళు మిమ్మల్ని ముందే తీసేస్తామని నన్ను బెదిరించి ఎలిమినేట్ చేసే పరిస్థితి నాకెందుకు ఉంటది? నాకు గాడ్ ఫాదర్ అనేది ఉంటే. నేను గెలిచాను, కొన్ని షోస్ లో నేను గెలిచా. కొంతమంది అది కూడా అంటున్నారు, మీరు గెలిచారు కదా, ఈ అమ్మాయి గెలిచి కూడా ఇట్లా మాట్లాడుతుంది ఏంటి? అవును, గెలిచాను, కానీ ఆ షోలో ఎన్ని జరిగినాయి వాళ్ళకి తెలుసా? తెలీదు కదా, మాకే తెలుస్తుంది అది. సో జరుగుతాయి, అవన్నీ జరుగుతాయి. నేను ఏం అబద్ధాలు చెప్పట్లేదు, నాకు జరిగింది మాత్రమే నేను చెప్తున్నాను. నేనేమి వ్యూస్ కోసం చెప్పట్లేదు, అలాంటిది ఏమీ లేదు. ఓకే, సో యాజ్ ఎ సింగర్ కాబట్టి మీరు ఇంతమంత కాంట్రవర్షియల్ లైక్ మాట్లాడుకున్నాం కాబట్టి మా వ్యూయర్స్ కోసం ఒక సాంగ్ పాడతారా? యా, ఓకే. కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమానే నిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఏహే కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమానే నిచట కుశలమే. రైట్ అండి, సూపర్, చాలా అద్భుతంగా వాడారు. సో నిజంగా అదే సాంగ్ వింటున్నట్టు ఫీల్ వచ్చింది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.